హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మా మునగ చెట్టు మీ అందరికీ తెలిసిన చెట్టే కదండి, 10 ఫీట్ దాకా వెళ్ళిపోయిందని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఆ చెట్టుని ఈరోజు ఉన్న 2 కాయలు కట్ చేసుకొని దానిని చెట్టుని కూడా కట్ చేస్తున్నానండి. కట్ చేసాక ఎలా ఉందో చూద్దురు. ఇదిగోండి కట్ చేశాను. పైన మళ్ళీ పూత వచ్చి ఫ్లవరింగ్ వస్తుందండి. కానీ నాకు అంత హైట్లో నుంచి అవి కొయ్యటం బాగా కష్టంగా ఉందండి. ఫస్ట్లో కొంచెం బెండ్ చేస్తే బెండ్ అన్న అయ్యేది. ఇప్పుడు అసలు బెండ్ కూడా అవ్వట్లేదండి. స్టెమ్ బాగా లావ్ అయిపోయింది. లావ్ అవ్వటం వల్ల బెండ్ కూడా అవ్వట్లేదండి. పూత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మునగ పూత ఉన్నప్పటికీ కూడా నేను ఇది కట్ చేయాల్సి వచ్చేసిందండి. ఇదిగోండి చూడండి, మొత్తం పూత. ఈ మాత్రం నేను కట్ చేశానండి. ఇవి 2 మునక్కాయలు ఉన్నాయండి. సైజు కూడా మాకు బాగా మంచి సైజే వస్తున్నాయండి మా మునక్కాయల సైజు. ఇప్పుడు ప్లాంట్ ఈ స్టేజ్లో ఉందండి. ఈ హైట్లో మనకి పెరిగితే కొంచెం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. గాలి వచ్చిందే ఇరిగిపోద్ది అనే టెన్షన్ ఉండదు. పూత ఉన్నప్పటికీ కూడా నేను దీన్ని కట్ చేసేసానండి. కాకపోతే ఈ పూతను చూస్తే బాధగా ఉందండి. ఇవి చాలా కాయలు అయ్యేది, బట్ కట్ చేయాల్సి వచ్చింది, ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ కట్ చేసిన స్టెమ్ అనేది మన కంపోస్ట్లో వేసుకోవచ్చండి. మన కంటైనర్ని ఫిల్ చేసుకునేటప్పుడు అడుగు భాగంలో నింపుకోవచ్చండి. ఇలా పెట్టుకోవటం వల్ల ఇలా డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఐటమ్స్ మన కంపోస్ట్లో ఉండటం వల్ల మన కంపోస్ట్ బాగుంటుందండి, పొడి పొడిగా ఉంటుంది. ప్లస్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదండి. ఇలాంటి పుల్లలు అలాంటివి అడుగున వేస్తే ఇవి డీకంపోస్ట్ అవుతాయండి. కాకపోతే ఈ లావు పుల్లలు కొంచెం లేటుగా డీకంపోస్ట్ అవుతాయండి, అంతేకాని డీకంపోస్ట్ అవ్వదు అనేం లేదండి. ఇప్పుడు ఈ మాత్రం స్టెమ్ని మనము ఎక్కడైనా నాటుకుంటే కూడా మళ్ళీ మనకి మొక్క అవుతుందండి. ఇది మరీ లావుగా లేదు, అలా అని సన్నగా కూడా లేదండి. ఇది నాటుకున్న ఒక 20 డేస్కి అట్లాగా మనకి కొత్త లీవ్స్ స్టార్ట్ అయిపోయి బాగానే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కదండి. ఫ్రూటింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ నాకు ఆల్రెడీ మా గార్డెన్లో 2 మునగ చెట్లు ఉన్నాయండి, చాలు. అంతకంటే ఎక్కువ వేసుకొని కూడా వేస్ట్ కదండి. ఇప్పుడు ఉన్న చెట్టు నుంచి వచ్చిన కాయలే నాకు ఎక్కువైపోయి నేను అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.